బాబా యొక్క తత్వం ఏమిటి అని అర్థం కావాలంటే ముందు ఆయన చరిత్ర చదవండి. నెంబర్ 1 ఆయన చరిత్ర తిరిగి చదువుతాం. చరిత్ర చదవటం అంటే మామూలు పారాయణ లాగా కాదు, మనం పారాయణం చేసుకుంటాం. ఎందుకంటే చరిత్ర చదవటం అనే అన్న, చరిత్ర పారాయణ అనే పదం ఉపయోగించాల. మన దృష్టిలో పారాయణ అంటే ఏమిటంటే పుస్తకాలు తీసుకునేది, ఫలాని చాప్టర్స్ చాప్టర్ వరకు సోమవారం భాగము అని పెట్టుకుంటాం, ఒక 90 పేజీలు. దాంట్లో అవ్వగానే ఇంకా ఎంతవరకు ఉంది పేజీలు లెక్క పెట్టుకుంటున్నాం వెనక చూసుకొని. మన దృష్టి దేని మీద ఉంటుంది? ఎన్ని పేజీలు అయినా దాని మీద ఉంటుంది. అది పారాయణ. పారాయణతో చేసేటువంటిదే పారాయణ. ఇన్వాల్వ్ కావాలి, నిమగ్నం కావాలి. ఆ పారాయణత మనకు మనం చేసే పారాయణలో మాత్రం ఉండదు. ఒక నవల చదివినట్టు ఒక ప్రశ్న వేసుకుంటుంది, ఏమిటి ఈ తత్వం వస్తుంది, ఎందుకు చేశాడు ఈ రోజులంతా? గొప్ప కోసం చేశాడా? చమత్కార దొమ్మల విద్య చేశాడా? ఏమిటి? వాట్ ఈస్ ప్రశ్న వేసుకోవడం తప్పు కాదు, పాపం కాదు. ఈయన తత్వం ఈ లీలలన్నీ చేస్తున్నప్పుడు ఈయన ఏమై ఉండాలి, ఆయన మనస్థితి ఏమై ఉంటే ఈ లీలలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లీల జరిగేటప్పుడు ఆ భక్తుడి మనస్థితి ఎట్లా ఉండాలి? ఒకసారి వాడి ప్లేస్లో ఊహించుకుందాం. ఒక లీల జరిగింది, ఆ లీల జరిగినప్పుడు ఆ భక్తుడి యొక్క మనస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం. వాడి పురుషుల్లో మనం ఉందాం ఒకసారి. ఇట్లా ప్రశ్న వేసుకుంటూ ఆయన తత్వాల గురించి విచారణ చేస్తూ మనంగా చదివినట్టయితే ఒక్క పారాయణ సార్ ఒక 4 రోజులు చేసినా చాలు. మనకి ఎన్నో రకాల పనులు ఉంటాయి. రోజు ఒక 2 పేజెస్ 3 పేజెస్ సరే దాని గురించి ఒక కూర్చొని ఆలోచిస్తూ ఉంటే చాలు. కూర్చొని ఆలోచించబలే దాన్ని బాబా ఫోటో ముందు పెట్టేసుకుని కూర్చొని మనం పారాయణ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ ఈ చదువుకోవచ్చు, బెడ్ మీద పడుకొని చదువుకోవచ్చు, బుర్రకెక్కటం కావచ్చు. అట్లాగా చేయగలిగితే మొట్టమొదట బాబాతో మనకు అఫినిటీ పరిచయం. ఇన్ని పేజీలు తిప్పాము సచ్చరిత్రలో నో, అట్లా పేజీలు తిప్పేటువంటి పారాయణ చేయకండి అంట నేను ఎవరికైనా సరే. చేయొద్దు పారాయణ, అసలు పారాయణగా చేయొద్దు పారాయణ. బాబా పట్ల మనకు కొన్ని ప్రశ్నలు మనలో అన్రిజాల్వ్డ్గా ఉండేటువంటి ప్రశ్నలు మనలో తెచ్చుకొని ఆ ప్రశ్నలకి సమాధానాలు ఎతకండి. ఆ పుస్తకంలో ఒక రీసెర్చ్ లాగా చేయండి. ప్రతి ఒక్కరూ ఒక ఎంఫిల్ పీహెచ్డీ చేస్తున్నట్టుగా బాబా మీద పీహెచ్డీ చేస్తే ఎలా చేస్తారు అలా చేయండి. ఎలా చదవండి. చదివితే చదవాలనుకుంటే చదవమనుకుంటే నేను చదవడమే కరెక్ట్ అని చెప్పడంలా, చదవాలనుకుంటే అలా చదవండి. అంతే తప్పితే రోజుకి ఇన్ని పేజీలు ఇన్ని చాప్టర్లు పారాయణ చేయాలా ఏలాడు పెట్టుకొని మరి ఫస్ట్ రావటం 3 చాప్టర్లు లెక్కేసుకుంటాం. 3rd చాప్టర్ ఎండింగ్ లో ఈ చిటికలు పెడతాం. ఇక్కడే చదువుకుంటూ పోతాయి. ఇంకా అప్పుడప్పుడు అలా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా 20 పేజీలు ఎందుకమ్మా కర్మ. నిజంగా చెప్పాలంటే దాని మీద వ్యక్తమయ్యేది బాబా పట్ల మీ ప్రేమ కాదు, తెలుసుకోవాలి అని తెలుసుకునే దాన్ని చదివేటువంటిది పారాయణ. రొటీన్ గా వారం రోజుల్లో 2-4 చాప్టర్స్ కింద చదవటం పారాయణ కాదు. దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఒక నియమంగా పెట్టుకొని పారాయణ చేయటం వల్ల ఒకే ఒక్క ఉపయోగం మాత్రం ఉంది. పూర్తిగా ఉపయోగం లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఒక నియమానికి మనసుని మనం ఆ టైంలో కూర్చొని నిద్ర వస్తున్నా పనులున్నా కూర్చొని మనం మనసుని నిగ్రహించుకొని కూర్చొని చదువుతాం చూసావా, ఆ నిగ్రహం అనేది మాత్రం అలవాటు అవుతుంది. దానికి ఉపయోగపడుతుంది. బాబాని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడదు. ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఎందుకు ఆయన మనం రక్షిస్తున్నాడు, అసలు ఎందుకు రక్షించాలట, ఆయనకి వేరే పని లేదా, మనల్ని ఎందుకు రక్షించాలట, నా స్పెషాలిటీ ఏంటి, ఈ ప్రశ్నలు ఎన్నో 100 ప్రశ్నలు. ఇప్పుడు నా దగ్గర మీరు వేసే ప్రశ్నల కంటే 100 రెట్టి ప్రశ్నలు వేసుకొని ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోండి. బాబా చరిత్రలో ఆ వెతుక్కోవటం అగైన్ మళ్ళా seeking answers for this questions when you are seekers. That is parayana, a spirit of inquiry, ఒక సైంటిఫిక్ స్పిరిట్. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి, చేసినప్పుడు మీరు చేసేటువంటి అర్థవంతం అవుతుంది, మీనింగ్ఫుల్ అవుతుంది. లేనప్పుడు ఒక రొటీన్ గా ఒక మెకానికల్ గా ఒక సాంప్రదాయాన్ని లేకపోతే దాన్ని ఒక నమ్మి ఒక నమ్మకంతో చేయొద్దు, అనుభవంతో చేయండి. అది నేను చెప్పాను. నమ్మొద్దు, మీ అనుభవాన్ని నమ్మండి.
ప్రశ్న చేసుకోండి. ప్రశ్న వేయడం తప్పు కాదు. అయితే మీకెందుకో నా నోటి గుండా సాయి సీకర్స్ అని పేరు వచ్చింది. ట్రై టు బి సీకర్స్. మనం చేసింది ఏమీ లేదు సార్. చరిత్ర చదివాము, మనలో మార్చేది రాలేదు. బాబా చదివినందుకే ఇచ్చేస్తారు. ఆ కొద్ది టైంలో నీకు అట్లీస్ట్ ఒక బాబా మీద నీకు మనసు పడింది. చదివినటువంటి 3 గంటల్లో ఒక ఫ్యూ సెకండ్స్ నిజంగా బాబా పట్ల మనకు తెలియ కూడా మనసు పోయి ఉంటుంది. దానికే అంత రిజల్ట్ వచ్చింది. నిజమైన బాబా తత్వాల గురించి మనం కానీ ఈ రకంగా ఆలోచిస్తూ అవగాహన తెచ్చుకుంటే ఇంకా ఎంత వస్తుంది? దీనికేం తీస్తే ఇంకా దానికి ఇంకెంత రావాలి? లేకపోతే పుస్తకం చదివితే రిజల్ట్ రావటం ఏమిటి అనే ఆలోచన మీకు రావాలి. మామూలుగా అయితే పుస్తకం చదివితే రిజల్ట్ రావటం ఏంటండి? పుస్తకం చదివితే కళ్ళనొప్పు రావాలి, అనుభవం రావటం ఏమిటి? కాబట్టి ఇక్కడ ఏదో ఉంది. ఈ పుస్తకం చదవటం ఇంకేదో మర్మం ఉంది. ఎందుకు బాబా మనకి ఇచ్చారు? కాబట్టి దీనికే అందిస్తే ఇంకా నిజంగా ఆయనకు నచ్చింది మనం చేస్తే, ఆయన అన్నట్టుగా మీరు అడిగిందంతా నేను ఇస్తూనే ఉంటాను, నేను ఇవ్వదలుచుకుని మీరు అడిగేంత వరకు అన్నాడు సార్. అది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం ఈ అవగాహన పెరుగుతూ పోతే ఇంకా ఎంత ఇస్తాడో. ఊరికే తెలిసి తెలియకుండా అట్లా టచ్ అయింది బాబాకి, మనకు కూడా తెలియకుండా ఆ టచ్ అయిన దానికి అంత అనుభవం వచ్చిందే. ఇక కాన్స్టెంట్ టచ్ లో ఉంటే ఇంకెంత వస్తుంది? అందుకే నేను పుస్తకం చదవద్దని నేను చెప్పలా. పుస్తకం ఆ రకంగా చదవండి అంటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అలా చేస్తున్నాడు ఇంకా ఎంత వస్తుంది? అలా చదవండి. మనం అర్థం లేకుండా చదువుతున్నాం, మన అర్థం తెలుసుకోకుండా చదువుతున్నాం. పారాయణ అంటాం, అర్థం తెలియదు మనకు. పారాయణ అంటే రీడింగ్ అని అర్థం కాదు, పరాయణత్వంతో చేసేటువంటిది పారాయణ. మన నిజంగా పరాయణత్వం కలుగుతోందా? ఇలా చాప్టర్లు పేజీలు లెక్క పెట్టుకొని చేసినప్పుడు జరగటంలా. అది నిజమైన పారాయణ ఎలా అవుతుంది? ఆయన పెద్దగా పట్టించుకోడు కనుక ఇవన్నీ మనం ఎట చదివినా సరే మనకు చిన్నపిల్లలు నువ్వు భయం చెప్పు అని అంటే తప్పు చెప్పినా వెరీ గుడ్ భలే చెప్పు అని చెప్పి ప్రైజ్ ఇచ్చినట్టుగా ఇంకా బాగా చెప్పలా, అయినా కూడా వెరీ గుడ్ ఎంత బాగా చెప్పావు అని చెప్తాను చూస్తారా? అలా మనం ఎంకరేజ్ చేస్తాం.